హలో అండి, పానీపూరి చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో సింపుల్గా చూసేద్దాం. ఈ పానీపూరి చిప్స్ చూసారు కదా, ఇవి దాదాపు ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కవర్లో కానీ బాక్స్లో కానీ టైట్గా క్లోజ్ చేసుకుంటే మాత్రం 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టవచ్చు ఇన్స్టంట్గా. ముందుగా పానీపూరి మసాలా కోసం 1 కప్పు వరకు బఠానీని తీసుకొని ఈ బఠానీని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ని వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేయాలి. నైట్ అంతా కాకపోతే ఒక 6 అవర్స్ వరకన్నా సోక్ చేసుకోవాలి బాగా. ఈ విధంగా బాగా నానబెట్టుకున్నాక ఒక బౌల్లో 1 కప్పు వరకు రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 స్పూన్స్ వరకు మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవచ్చు. మైదా లేకపోతేనే గోధుమ పిండి వేయండి, మైదా ఉంటే మాత్రం మైదానే వేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి కంటే మైదా ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి, అందుకే మైదా అని చెప్పాను. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండిని కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి, ఎందుకంటే రవ్వ వాటర్ అనేది తీసుకున్న టైంలో గట్టి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా చూసారు కదా, ఇలా టైట్గా అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా మందంగానే రోల్ చేసుకోవాలి, పల్చగా వద్దు. ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఒక చిన్న రౌండ్ షేప్లో ఏదైనా కటర్ ఉంటే దాంతో కట్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్ని యూజ్ చేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా కట్ చేసిన తర్వాత వెంటనే ఆయిల్లో వేయకపోయినా కూడా ఒక తడి క్లాత్ని మీద వేయాలి. అప్పుడే ఆరిపోకుండా ఉంటాయి, అప్పుడే బాగా పొంగుతాయి, లేదంటే సరిగా పొంగవు. ఇలా ఇవన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాక ఒక తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మెల్లమెల్లగా ఇవి వేస్తూ ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా పొంగుతాయి. 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా అన్నిటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. వెంటనే కొద్దిగా చల్లారిన వెంటనే ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ ఎయిర్ టైట్ దాంట్లో క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి 1 మంత్ వరకైనా. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న బఠానీని తీసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి, లేదంటే ఒక కడాయిలో అని వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ కుక్కర్లో వేసాక ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. పసుపు మీ ఇష్టం, అది స్కిప్ చేయొచ్చు. మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. కోర్స్గా స్మాష్ చేసుకోవాలి, మరీ ఫైన్గా కాదు. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ లైట్గా స్మాష్ అయ్యాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలిపేసుకోవాలి. ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. ఆ తర్వాత మసాలాస్ వేసుకోవాలి. ఉప్పు, కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది, పచ్చిమిర్చి వేయం కాబట్టి. ఇందులో చాట్ మసాలా, గరం మసాలా, ఇలా అన్నిటినీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కడాయి మీద చేసే పానీపూరి కాదు ఇది, నార్మల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తున్నాను. కడాయి మీద అయినా కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు, కాకపోతే బౌల్లో కంటే కడాయిలో వేడి చేస్తూ చేసుకోవడమే, అంతే. 2 పెద్ద తేడా ఏం లేదు. కొద్దిగా కరివేపాకు కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరి వాటర్ కోసం మిక్సీ జార్లో కొత్తిమీర, కొద్దిగా పుదీనా కొద్దిగా వేసుకొని కారం కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ 1 ఇంచ్ అల్లం ముక్క వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కలిపేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ ఫైన్గా పట్టాను కాబట్టి వడగట్టుకొని అవసరం లేదు, స్ట్రెయిన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ నేను వేసేసాను. వాటర్ కలిపిస్తాను కాబట్టి ఇందులోనే
ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసమైన వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేటప్పుడైనా కూడా చింతపండుని వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా, లైట్గా గరం మసాలా వేసి కలిపేసుకోవాలి. అంతే, పానీపూరి వాటర్ రెడీ అయిపోయింది. ఇందులో బూందీ వేసుకున్నా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. పెద్ద పని అనుకుంటారు కానీ చాలా సింపుల్. బయటికి వెళ్ళి తినడం కంటే ఇంట్లోనే హెల్దీగా చేసుకు పెట్టవచ్చు పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. పానీపూరియే కాదు, మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా చూడండి. మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి చెప్పినట్టుగానే ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేస్తే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. జస్ట్ మసాలా అండ్ వాటర్ కలిపేసుకోవడమే వెంటనే. మాటికి చిప్స్ తయారు చేయని అవసరం లేదు. అచ్చం పానీపూరి బండిలో ఉన్న టేస్టే వస్తుంది ఈ మసాలా తింటే కూడా. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో వెళ్ళి అనారోగ్యం తీసుకొచ్చుకోవడం కంటే ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.